మనం నేర్చుకుందాం. ఆత్మీయ జీవితంలో నాలుగవ కోణము అనే విషయాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. జీవితంలో అనేక కోణాల గురించి మనం వింటూ ఉన్నాం, కానీ ఈ వాట్ ఈస్ ది ఫోర్త్ డైమెన్షన్, ఈ యొక్క నాలుగవ కోణం అంటే ఏంటో తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాల్లో మరి లేఖనం నుండి మనం చూద్దాం. There are 4 dimensions in spiritual life. Spirituality, there are 4 dimensions. ఆధ్యాత్మిక జీవితంలో 4 విధమైన కోణములను చూస్తూ ఉన్నాం. What does the first dimension means? మొట్టమొదటి కోణము అనగానేమి? Who are the people who lives in first dimension? మొట్టమొదటి కోణములో నివసించే వారు ప్రజలు ఎవరై ఉన్నారు? The first dimension, infant Christians, otherwise the people in the world, the children, they live like in the first dimension. మొదటి కోణంలో జీవించినటువంటి వారు బాల్య దశను పోలినటువంటి ఆ యొక్క అనుభవం ఉన్నటువంటి వారు. They will be very, in everything they want to learn. వాళ్ళు ఎప్పుడు కూడా నేర్చుకోవాలని కోరుతుంటారు, మంచిదే, కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ అంత మెచ్యూరిటీ ఉండదు. చిన్నపిల్లల్లో ఆ మెచ్యూరిటీ అనేది మనకు కనిపించదు. వాళ్ళకి ఏదైనా స్టోరీలు చెప్తే వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోతారు, ఊహాలోకంలోకి వెళ్ళిపోతారు. అదంతా కూడా ఈ ఫస్ట్ డైమెన్షన్లో జీవిస్తున్న వాళ్ళ జీవితం. ఆ మెచ్యూరిటీ లేనటువంటి జీవితం అని చెప్పొచ్చు. సెకండ్ డైమెన్షన్ కూడా తెలుసుకుందాం. వాట్ డస్ ద సెకండ్ డైమెన్షన్ మీన్స్? రెండవ కోణం అనగానేమి? The second dimension confused people. They're like a teenage to youth, below 25 and above 15. They live in one kind of confusion. They think that they know everything, but there are many still lacking in their life. అనేక విషయాలు వారి జీవితంలో తెలియకుండా ఉంటాయి. ఈ 15 సంవత్సరాల నుండి టీనేజ్లో అడుగుపెట్టిన దగ్గర నుండి 25 లోపు ప్రపంచాన్ని నేను ఊపేస్తాను అనుకుంటారు, ప్రపంచాన్ని నేను మార్చేస్తాను, నాకున్న తెలివితేటలు ఇంకెవరికి ఉన్నాయనుకుంటారు. వాళ్ళ లైఫ్ స్టైలే వేరుగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అనే భావంలోకి వెళ్ళిపోతారు. కొందరు ఎక్స్ట్రీమ్ అయిపోతుంటారు, కొందరు కొంచెం జ్ఞానంగా ఆలోచించేస్తారు, దైవభక్తి కలిగిన వారు. ఈ భక్తి లేని వాళ్ళైతే ఇక ఉర్రతులో ఊగుతూ ఉంటారు. వారికి అన్నీ తెలిసినట్టుగా, ఇక ప్రపంచంలో వృద్ధులకు ముసలి వాళ్ళకి ఎందుకు పనికిరానట్టు, వీళ్ళతోనే ప్రపంచం నడుస్తున్నట్టుగా. వృద్ధుల అనుభవాలు మాకు అక్కర్లేదు, పెద్దవాళ్ళ యొక్క మాటలు మాకు అక్కర్లేదు, వాళ్ళు చెప్పే గద్దింపులు హెచ్చరికలు మాకు అక్కర్లేదు అన్నట్టుగా జీవిస్తుంటారు. ఉర్రతులోకి బైక్ స్పీడ్గా నడిపించొద్దు నాన్న అంటే, మీకేం తెలుసు స్పీడ్లో ఉన్న థ్రిల్ అంటాడు. స్పీడ్లో ఉన్న థ్రిల్ అని, మరి స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అనే మాట చాలామంది గాయాలు పాలై హాస్పిటల్ చేరేదాకా పెద్దల మాట వినబడరు. తర్వాత ఏదో ఒక రోజున గాయాలు పాలై హాస్పిటల్లో కట్లేసి కూర్చోబెడితే, మావయ్య నువ్వు ముందే చెప్పావు కానీ నేను వినలేదు. అదే సెకండ్ డైమెన్షన్లో ఉన్నావు నాయనా నువ్వు అంటాడు మావ. నీకు ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదురా. నాన్న నువ్వు ఇన్నిసార్లు చెప్పినా వినలేదు, అమ్మ నువ్వు చెప్పినా వినలేదు. అవును బాబు, నువ్వు సెకండ్ డైమెన్షన్లో ఉన్నావు, కన్ఫ్యూజన్ స్టేట్ నీది. తెలిసి తెలియని రకం, అన్నీ తెలుసు అనుకుంటావు, భూమిని నేను నడిపించేస్తా అనుకుంటావు. అందుకే ఈ లేనిపోని గాయాలు. కొంతమంది యవన కుమార్తెలు ఈ కన్ఫ్యూజన్లో ఉండి, అమ్మ వద్దు వాడితో పెళ్ళొద్దమ్మా అంటే ఆగదు, మీకేమీ తెలియదు అంటది. దీనికి ఏదో అన్నీ తెలిసినట్టు. ఆ చిన్నపిల్ల 20 సంవత్సరాల లోపు అన్నీ తెలుసు నాకు, ప్రపంచం అంతా తెలిసిపోయినట్టుగా ఫీల్ అయిపోతుంది. వద్దమ్మా, అతనితో నీ జీవితం అంత సజావుగా సాగదు, అతను గమనిస్తుంటే స్థిరం లేనివాడిలా కనబడుతున్నాడు, కొంచెం ఆత్మీయ జీవితం లేదు, అయోమయంగా ఉన్నాడు అంటే, ఈ పాప నేను అతన్ని బాగు చేసుకుంటాను, నేను అతన్ని రక్షించుకుంటాను. నిన్ను నువ్వే రక్షించుకోలేవు, మళ్ళీ అతన్ని రక్షించుకుంటుందట ఈవిడ. ఈ తెలియని అమాయక ఏజ్లో వాళ్ళు మాట్లాడే సెకండ్ డైమెన్షన్ అంతా ఇంతే, అంత కన్ఫ్యూజన్. వాళ్ళిద్దరూ ఏదో సినిమాలు చూస్తారు, ఈమెమో సినిమా హీరోయిన్ అనుకుంటుంది, ఆయన హీరో అనుకుంటూ ఉంటాడు. ఈ హీరోయిన్ కలిసి గోడ దూకి పారిపోతారు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పాలై, తర్వాత గాయాలు తగిలి జీవితంలో ఒకరినొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక ఫైటింగ్ స్టార్ట్ అవుద్ది అనమాట. అప్పుడు దాకా వీళ్ళు చెప్పిన మాట వినరు, విన్నవాళ్ళు ఎవరు ఏం చెప్పినా వాళ్ళకి ఆలకించబుద్ధి కాదు, వాళ్ళకి అన్నీ తెలిసినట్టుగా వాళ్ళే భూమిని నడిపిస్తున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అక్కడ వాళ్ళ జీవితంలో చాలా నష్టపోతారు. సెకండ్ డైమెన్షన్ కన్ఫ్యూజన్ స్టేట్ అంటే తెలిసి తెలియని, అటు పూర్తిగా తెలిసాడు తెలియదు, మిడిమిడి జ్ఞానం అంటారే, అటు పూర్తిగానూ తెలీదు అని చెప్పరు, తెలుసు అని చెప్పరు. ఇట్లా లేదంటే ఒక మాట మనం ఎదురు చెప్తుంటే ఐ నో ప్రతిదానికి ఐ నో అన్నీ నాకు తెలుసు. పొట్టవైపు చూస్తే డోంట్ నో ఎనీథింగ్. ఇలాగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మరి వారు సెకండ్ డైమెన్షన్లో ఉన్నారు. ఆ డైమెన్షన్లో ఉంటే జీవితం అంతా కన్ఫ్యూజన్. కొందరికి 50 ఏళ్ళు వచ్చినా ఈ కన్ఫ్యూజన్లోనే ఉంటారు. స్పిరిచువాలిటీలో కూడా ఎన్ని మార్లు చెప్పినా కొందరు ఆ చేతబడి శక్తుల్ని, సెల్లంగ్ శక్తుల్ని, బాణామతులు వీటినే నమ్ముతుంటారు. లేదు బ్రదర్ మీకు తెలియదండి, ఎవరో మాకు ఏదో చేశారండి.
కొంతమంది ప్రవక్తలు కూడా అదే, కొంతమంది బోధకులు కూడా దాన్నే మాట్లాడతారు. ఏమని? అమ్మా మీ ఇంట్లో ఎవరికో బాగాలేదు. అవునండి, ఎవరికి బాగాలేదు? ఎవరింట్లోకి వెళ్ళినా ఎవరొకరికి బాగోదు. మీకు తెలుసా విషయం? మీ ఇంట్లో ఏదో సమస్య మీరు ఎదుర్కొంటున్నారు అన్నట్టు. అవును ప్రభు. ఎవరికి సమస్య లేదు చెప్పండి? మీ ఇంట్లో ఉన్న చీమలకు కూడా సమస్యలు ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్న బొద్దింకకు కూడా సమస్య ఉంది. ఎప్పుడు ఆ రేఖ గీస్తారో తెలియదు. అయ్యా నేను నా పిల్లల్ని పోషించుకొని రేఖలు గీస్తున్నాను, నేను చనిపోతున్నాను అని చెప్పి దానికి కూడా సమస్యలు ఉన్నాయి. ప్రపంచంలో అన్నిటికీ సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని వారు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. యేసు ప్రభువు వారు చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినో ధైర్యం తెచ్చుకోండి. మీరు నా బిడ్డలు కాబట్టి ఈ లోకం మిమ్మల్ని నిందించినా ద్వేషించినా బాధపడద్దు. కానీ వీళ్ళు నమ్మేస్తారు. మీకు ఇంట్లో ఏదో సమస్య ఉంది, ఎవరో మీకు ఏదో చేశారు, నేను చూస్తున్నాను, ఒక బొమ్మకు మేకలు కొట్టారు. ఎవరు బొమ్మ బ్రదర్? అది మీ బొమ్మే అని చెప్పినట్టు ఇంక రాత్రి నిద్రపట్టదు వీళ్ళకి. ఇంక అక్కడి నుండి వీళ్ళు మాకు చేతబడి చేశారు, మాకు చేతబడి చేశారు. 15 సంవత్సరాలైనా ఇదే మోత. బాబు, దేవుని యందు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు బైబిల్ చెప్తుందంటే నమ్మడు. ఎవరో చెప్పిన ప్రవచనాన్ని పట్టుకుంటాడు, వాళ్ళు ఏదో మాకు చేశారండి అని చెప్పని. లాస్ట్కి ఎవరు చేశారని అడిగారు అనుకోండి, మీకు దగ్గరోళ్ళే చేశారు అని చెప్తాడు. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి దగ్గరోళ్ళే చేశారంటే ఎవరై ఉంటారే అని భార్యని అడిగాడు. ఇంకెవరు? మీ అక్క, మీ చెల్లి, మీ ఆడపడుచులే, నా ఆడపడుచులే చేశారని చెప్పి ఆమె కూడా. వాళ్ళకి వీళ్ళకి మాటలు క్యాన్సిల్ అయిపోయాయి. అప్పటి వరకు సమాధానంగా బతికే బతుకులు సమాధానం లేకుండా అగ్గి మీద గుగ్గులు వేసినట్టుగా, మంట పొయ్యిలో నుండి పేనం వేయబడినట్టుగా గొడవలు ఎక్కువైపోతాయి. ఇలా మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు చాలా మంది. సెకండ్ డైమెన్షన్ అంతా కన్ఫ్యూజన్ స్టేట్. వీళ్ళకి షుగర్ ఎక్కువ అవుతుంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత వద్దన్నా ఆహారాలు అలవాటు మార్చుకోరు, నడవరు, భోజనపు అలవాట్లు కొన్ని విషయాల్లో మారమంటే మారరు, కార్బోహైడ్రేట్స్ తగ్గించమంటే తగ్గించరు, పాత అలవాటు ప్రకారం తింటూ ఉంటారు. ఆ షుగర్ హై అవుతుంది అనుకోండి, లేదంటే బీపీ హై లో అవుతున్నప్పుడు దానికి కూడా ఎవరో ఏదో చేస్తుంటారు బ్రదర్. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా ఏం భోంచేసినా బాగా అరిగేది బ్రదర్, ఈ మధ్య అసలు ఏం అరగట్లేదు. అయితే ఏమంటారు? ఎవరో ఏదో చేశారు బ్రదర్. ఎవరు ఏం చేయలా, నువ్వు తినది షుగర్ ఎక్కువై అటు తయారయ్యావు. ఆ మనసు మార్చుకోండి, అలవాట్లు మార్చుకోండి, ఆహారపు అలవాట్లు మార్చండి. కొన్ని మార్చుకోవాలి మన జీవితంలో. ప్రతిదీ తీసుకెళ్ళి ఎవరో ఏదో చేశారనుకుంటాను జీవితం అంతా గడిపేస్తారు ఎవరో ఏదో చేశారని. నేను మళ్ళా చెప్తున్నాను, ఈ వచనాలు గుర్తుపెట్టుకోండి. ఈ చేతబడి సెల్లంగి అనే మాటలు ఎవరైనా ప్రవక్తలు చెప్పినా, పాస్టర్లు చెప్పినా, సేవకులు చెప్పినా వాటిని పట్టుకొని ఏడుస్తూ కూర్చోకండి. ఈ మాటలు నమ్మండి. నిజమైన యథార్థమైన సేవకులు మీ కొరకు ప్రేర్ చేస్తారు. నాకు ఇప్పటికీ తెలుసు, చాలా మంది సేవకులు మనతో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తారు. ఈ వాక్యాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. లూకా 10:19, రోమా 8:1-5 వరకు, మరి యెషయా 54:17 ఈ వచనాలు ధ్యానించండి. నిర్గమకాండం 23:25, ద్వితీయోపదేశకాండం 7:15, నిర్గమకాండం 15:26. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు, భయపడకండి. యాకోబు 4:7, అపవాదిని దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించిన వాడి మీద పారిపోతాడు. సో ఈ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. ద కన్ఫ్యూజన్ స్టేట్. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ కన్ఫ్యూజన్ సృష్టిస్తారు. వీళ్ళు ఎక్కడ అడుగు పెట్టారనుకోండి, ఈరోజు భోజనాలన్నీ నేనే చేశాను, నేను ఉండబట్టి అక్కడ భోజనాలు టేస్ట్గా ఉన్నాయండి. వీళ్ళు ఎక్కడ అడుగు పెట్టారనుకోండి, అసలు నేను ఇక్కడ అడుగు పెట్టబట్టే భూమి కదలకుండా ఉంది బ్రదర్, నేనే అడుగు పెట్టకపోతే ఇప్పుడు గల భూకంపం వచ్చిండేది. ఇదంతా కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట. ఇలాంటి వాళ్ళు కనబడినప్పుడు వెంటనే రాసుకోవాలి, ఓహో ఈ వ్యక్తి సెకండ్ డైమెన్షన్లో ఉన్నాడు అని. ఆ ఇల్లు ఓపెనింగ్ అవుతుంది అనుకోండి, ఈ రోజు నేను అడుగు పెట్టబట్టి ఇంత ప్రశాంతంగా హౌస్ ఓపెనింగ్ అయిందంటారు. ఎక్కడైనా ఆడియో సిస్టమ్ బాగుందనుకోండి, అసలు అమెరికా ప్రెసిడెంట్ గారి ఇంట్లో సౌండ్ సిస్టమ్ బిగించింది నేనే వైట్ హౌస్లో అని చెప్తారు. అంటే వీళ్ళంతా సెకండ్ డైమెన్షన్. వీళ్ళు ఎంత డబ్బా కొట్టుకుంటారంటే, అక్కడెక్కడైనా ఒక తుఫాన్ ఆగిపోయింది అనుకోండి, బ్రదర్ మీకు తెలుసా ఈరోజు తుఫాన్ ఆగిపోయింది, నేను ప్రేయర్ చేశాను అందుకే ఆగిపోయింది. ఈరోజు పడాల్సిన ఫ్లైట్ ఆగా సేఫ్గా ల్యాండ్ అయింది, కారణం ఏంటి తెలుసా, నేను ప్రేయర్ చేశాను. ఇవన్నీ కూడా డంబాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి సేవకుల్లో అందరూ ఉండరు, యథార్థమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ యథార్థత లేకుండా కొంతమంది పాపం అయోమయం అని చెప్పొచ్చు, వాళ్ళని కూడా మనం ఎగతాళి చేయొద్దు. కానీ ఈ అయోమయ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ మేల్కోవాలి. విశ్వాసులైనా ప్రజలైనా ఈ అయోమయ స్టేట్ నుండి బయటపడాలి.
అంత నేను క్రెడిట్ లాగేసుకుంటారన్నమాట. అంత క్రెడిట్ లాక్కునేటువంటి పరిస్థితి. ఇట్స్ వెరీ ఒక విధంగా స్పిరిచువాలిటీకి ఏమాత్రం మంచిది కాదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ మన పేరు కొట్టేయాలని ప్రయత్నం చేయడం ఇట్స్ అగేన్స్ట్ గాడ్. దేవుని వాక్యానికి విరుద్ధమైంది. ఎప్పుడు దేవునికి మహిమిచ్చే వరకు ఉండాలి. నా దేవుంది బ్రదర్. అపోజిట్ పౌలు అన్నాడు, నా దేవుంది, అంతా ఆయన కృప, నేనేమై ఉన్నాను అంతా ఆయన కృప అయి ఉన్నది, నేను చేసేదేమీ లేదు, నాదంతా కూడా ఆయన కృప. నేను చెప్తుంటా మా టీం అందరికి, బాబు మనం జీరో, మన యేసయ్య మన హీరో, ఆయన మన ప్రభు, రాజాతి రాజు, ప్రభుల ప్రభు. మనం చేయాల్సింది కొండంత ఉందిరా నాయన, ఓ బోల్డ్ సేవ చేయాలి. మనం చేసింది ఏదో ఎక్కువైపోయినట్టు ఓవర్ యాక్షన్ చేయకండి. 28 సంవత్సరాల సేవలో ఉన్న నేను చెప్తున్నాను, నేను చిటికి గోరంతే చేశాను యేసయ్యకి సేవ. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. అఫ్ కోర్స్ మనం ఎంతో చేసి ఉండొచ్చు, కానీ అందులో ఆనందించి గొప్పగా మనం ఫీల్ అయ్యేది ఏం లేదు. మనమంతా కూడా దేవుని దృష్టిలో చిన్నవారుగానే ఉండాలి. ఆత్మీయులుగా, భక్తిగా, విశ్వాసంలో, ప్రార్థనలో ముందుకు సాగేవారుగా ఉండాలి. మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కంటే కూడా దేవుణ్ణి గణపరచడం అనేది గొప్పగా ఉండాలి. సో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ మారాలి. మీరు సెకండ్ డైమెన్షన్లో ఉన్నంత మంచిది కాదు. కొంతమంది భార్య భర్తలు మాట్లాడితే భర్త గురించి బయటికి వెళ్ళి అందరితో వాగేసి వస్తుంది. వీధిలో ఉన్న సిస్టర్స్ అందరికి వెళ్ళి చెప్తుంది వాళ్ళ భర్త గురించి. ఎవరికి చెప్పొద్దని చెప్తుంది. ఆవిడ ఆ పక్కింటి ఆవిడకి ఎవరికి చెప్పొద్దే అని చెప్పి ఆమె చెప్తుంది. ఆ పక్కింటి ఆవిడ దగ్గరికి ఆమె ఎవరికి చెప్పొద్దే అనుకుంటూ చెప్పొద్దే అనుకుంటూ అంత ఊరంతా చెప్పొస్తారు. ఇది లేడీ న్యూస్ పేపర్ అని చెప్పి అంటారు. అంటే లేడీస్ న్యూస్ పేపర్ అనేది ఒక న్యూస్ పేపర్ ఉంది. అంటే అందరూ అలా కాదు, కొంతమంది. అన్ని న్యూస్ పేపర్ల కంటే ఫాస్టెస్ట్ న్యూస్ పేపర్ ఏదంటే ఎవరు అన్నారు లేడీస్ న్యూస్ పేపర్ అని. అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా, పవర్ఫుల్గా చెప్పగలరు విషయాన్ని. ఇంకా 1-2 చేర్చాలన్నా కూడా చాలా ఫాస్ట్గా, క్లుప్తంగా, నీట్గా చేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే సిస్టర్స్ అందరినీ మనం అలా అనడం లేదు. కొంతమంది అలాంటి వారు, కొందరు యథార్థవంతులు, దేవుని యందు భయభక్తి కలిగిన వారు, ఎవరికి ఎవరి విషయాలు చెప్పరు, ఆత్మీయంగా ముందుకు సాగుతూ ఉంటారు. సో సెకండ్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు భర్త గురించి బయటికి వెళ్ళి మాట్లాడతారు, భార్య గురించి బయటికి వెళ్ళి మాట్లాడతారు, సొంత ఇంటి గురించి బయటికి వెళ్ళి మాట్లాడతారు, అమ్మనాన్ని తగ్గించి మాట్లాడతారు, తోబుట్టుల గురించి బ్యాడ్గా మాట్లాడతారు. ఎవరైనా అన్న గురించి, తమ్ముడు గురించి, చెల్లి గురించి, ఇంటి వారి గురించి బయటికి వెళ్ళి వాగుతున్నారంటే వాళ్ళు సెకండ్ డైమెన్షన్లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ లేదు. అస్తమానం భర్త గురించి ఎప్పుడు నెపాలు మోపుతున్న సిస్టర్స్ ఎవరిని చూశారనుకోండి, నిజంగా ఆమె సెకండ్ డైమెన్షన్లో ఉంది. భార్య గురించి ఎప్పుడు వాగుతూ ఉన్నాడు అనుకోండి, భార్య గురించి ఎక్కడికి వెళ్ళినా ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా దగ్గర కూడా నా భార్య అలాంటిది ఇలాంటిది, బాబు సెకండ్ డైమెన్షన్లో ఉన్నాడు, మారాలి. ఇలాగా ఈ సెకండ్ డైమెన్షన్లో జీవిస్తున్న వాళ్ళందరూ వాళ్ళు ఇబ్బంది పడి అందరినీ ఇబ్బంది పెడతారు. అలాగే వారు క్రెడిట్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఘనత కావాలి, గొప్పతనం కావాలి, అందులోని బయటపడండి. థర్డ్ డైమెన్షన్ అనేది మరుగుతుంది. వాట్ డస్ ద థర్డ్ డైమెన్షన్ మీన్స్? ఇది కూడా మనుషుల్ని చాలా వరకు దైవికంగా వర్దిల్లడానికి ఉపయోగపడుతుంది. ఈ లోకంలో బ్రతికే వారు ఎంతో మంది దీన్ని ఆధారం చేసుకొని బతుకుతున్నారు. ఎర్త్లీ మైండ్ సెట్ అని చెప్పొచ్చు. థర్డ్ డైమెన్షన్ అప్పుడు ఎర్త్లీ మైండ్ సెట్. ఇక ఇంటర్నెట్, మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క యూట్యూబ్ కావచ్చు, మరి జూమ్ యాప్ కావచ్చు, ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కావచ్చు, వీటి గురించి మరి శాటిలైట్స్, ఆకాశమండలిలో శాటిలైట్లు ఉంటాయి కదా, మీరు చూస్తున్నారు స్క్రీన్లో. ఆ శాటిలైట్ నాలెడ్జ్, అంతరిక్షంలోకి వెళ్ళడం, అంగారకుడు, జూపిటర్, మార్స్, వీటిలో ప్రయాణాలు చేయడాలు, మరి భూగర్భ శాస్త్రజ్ఞులు, సముద్రంలో ఏముంది అన్ని విషయాలు తెలుసుకునేవారు, ఈ లోకం గురించి నాలెడ్జ్ కలిగిన వారు, అమెరికా దేశం యొక్క గవర్నమెంట్ మిలిటరీ ఎలా ప్రవర్తిస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ మిలిటరీ ఎలా ఉంటుంది మన దేశం గురించి, అలాగే పాకిస్తాన్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క మిలిటరీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఉన్నాడు కదా ఒక అతను, ఆ పిల్లోడు మాట్లాడితే బాంబులు వేస్తాడంటాడు, బాంబు పిల్లోడు. నార్త్ కొరియా, ఏం పేరేంటి ఆయన పేరు? కిమ్ జోంగ్ ఉన్. ఈ కిమ్ గాడు నిజంగా సెకండ్ డైమెన్షన్లో ఉన్నాడని చెప్పొచ్చు. సెకండ్ డైమెన్షన్లో మాట్లాడితే బాంబేస్తా అంటుంటాడు. ఎందుకంటే వెనక వాళ్ళ అన్న పెద్దన్నను చూసుకొని చేస్తున్నాడు. పెద్దన్న ఎవరో తెలుసా? అదే ఇంకెవరు, కరోనా మాస్టర్ ఉన్నాడు కదా. ఈ కరోనా మాస్టరు వెనకుంటాడు కాబట్టి ఆయన పవర్తో ఈయన బాంబులు వేస్తా అంటుంటారు అనమాట. వీళ్ళిద్దరూ ఏ సెకండ్ డైమెన్షన్లో, ఆ కరోనా మాస్టర్ ఏమో థర్డ్ డైమెన్షన్లో ఉన్నాడు. సో జింపింగ్, ఆయనకి కూడా జంపింగ్ స్టార్ట్ అవుద్ది, ఏం కంగారు ఏమొద్దు.
ప్రపంచ గవర్నమెంట్స్ అన్నీ ఒక రూల్ తీసుకొస్తున్నాయి. ఇది రిలీజ్ చేసినందుకు, ఇది లీక్ చేసి ఎంత మందిని తెప్పులు పెట్టారు, ఎంతమంది ప్రాణాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఏదో ట్రేడ్ మార్కెట్లో అమెరికా దేశం కంటే వెనకబడిపోయాం, ఇంకా ముందుకు రావాలి, సాధించాలి, ప్రపంచ దేశాల్లో మేము ముందుండాలి, రాణించాలి అని చెప్పి ఏదో ఆశలు ఉంటాయి. ఉండొచ్చు, కానీ ప్రజల మీదకి ఇలాంటి కరోనా లాంటి వైరస్ లీక్ చేయొచ్చా? ఇది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. ఇది మనుషులు కుతంత్రంగా కలుగు చేసుకుంది. బైబిల్ రాస్తున్నాడు, మీరు కుతంత్రాలు కలుగు చేసుకుంటే మీరే పడి చావాలన్నాడు దేవుడు. అక్కడ అంటాడు, నేను యథార్థవంతులుగా పుట్టించాను, మీరు కుతంత్రాలు కలుగు చేసుకున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే తంత్రాలు కలుగు చేసుకున్నారు. తంత్రాల్లో మరొక మాట చెప్తాడు, మరి ఈ మ్యాన్ మేడ్ థింగ్స్ అంటాడు. మ్యాన్ మేడ్ థింగ్స్, మనుషుడు కల్పించుకునే విషయాలు. నాలెడ్జ్ దేవుడి చేయడి, నాలెడ్జ్తో మనుషులు చంపుకునే విధానం కనిపెడుతున్నారు. ఇది ఒకటి మాత్రం నేను కనుగొట్టిన సంఖ్యాకాండం మరి చూస్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు, ప్రసంగి 7:29 ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు అందరిని యథార్థవంతులుగా జింపింగ్ని యథార్థంగానే పుట్టించాడు, కిమ్ని యథార్థంగానే పుట్టించాడు, అందరిని కూడా. కానీ ఎదుగుతున్నప్పుడు వీళ్ళు సెకండ్ డైమెన్షన్లో, థర్డ్ డైమెన్షన్లోకి వెళ్ళి కూర్చుంటారు. అందువల్ల అందరూ కూడా ఒకటే కాదు, మనుషులందరి గురించి మాట్లాడుతున్నాడు. యథార్థంగా పుట్టిస్తే వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుని ఉన్నారు. ఈ తంత్రాల వల్ల పాడైపోతుంది లోకం. దేవుడు మంచి కొరకు జ్ఞానం ఇస్తే దాన్ని మనుషులు చంపడానికి వాడుకుంటున్నారు. కొందరు బాగుపడండి రా అని దేవుడు ఇస్తే దాన్ని ఎంత త్వరగా ఇతరులను చంపుదామా అని చెప్పి దానికి వాడేసుకుంటున్నారు. ఇక మనుషులు వారి జీవితాలను పాడు చేసుకోవడానికి మరి అంత్య దినాల్లో కృత్రిమము అంటాడు. కృత్రిమము అంటే న్యాచురల్గా వచ్చింది కాదు, అది న్యాచురల్ కానటువంటి దాన్ని తయారు చేసి ఆర్టిఫిషియల్గా వాటిని ప్రజల మీదకి వదిలేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ రైస్ మీరు చూడలేదా? ప్లాస్టిక్ కవర్లు తీసుకొచ్చి దాంతో రైస్ తయారు చేస్తున్నాడు. ఏంటంటే ఆకలి తెచ్చాలంతే. ఆ రైస్ కొనుక్కెళ్ళి అమ్ముకుంటున్నారు. గుడ్లు తయారు చేస్తున్నారు. అది కోడి పెట్టలేదు, మనిషి పెట్టేస్తున్నాడు గుడ్లు. ఏం చేద్దాం, మనుషులకు గుడ్లు పెట్టేస్తున్నారు. ఒక కంపెనీ పెట్టడం, దానిలో గుడ్లు తయారు చేయడం, ఇంపోర్టింగ్ జరిగిపోతుంది, ఎక్స్పోర్టింగ్ జరిగిపోతుంది. ఆ గుడ్లు తింటున్నారు, మనుషులు తయారు చేసిన గుడ్లు. క్యాబేజీలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు కోసిన కూరగాయలు 2 రోజుల్లో పాడైపోతాయి, చూస్తున్నారు. కుతంత్రాలు కాబట్టి ఏమంటారు దీన్ని? కృత్రిమము. ఇది న్యాచురల్గా కోడి పెట్టాల్సిన గుడ్డు ఇదిగోండి, ఇక్కడ నిలబడిన చైనా వాడు గుడ్డు పెట్టేస్తున్నాడు చూడండి. ఇలాంటి గుడ్లు చాలా మంది పెడుతున్నారు. ఈ మధ్య ఫ్యాక్టరీలు తయారయ్యాయి. మధ్యలో చందమామ, ఆ లాస్ట్కి ఇదిగో ఈ మామ దగ్గరికి వెళ్తుంది. ఆ మామను తయారు చేసి ఇక్కడ పంపిస్తే అదంతా ప్లాస్టిక్ మామ, అది నిజమైంది కాదు. అది కోడి గుడ్డు పెట్టలేదు, మనుషులు పెట్టారు. ఈ గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదు. మనుషులు తయారు చేసి చూడండి, అది ఎలా తిరిగితే ఉంటుందా? అసలు నిజమైన గుడ్డు ఆ విధంగా తిరుగుతుందా? బొంగరోలా తిప్పుతున్నాడు. ఇవన్నీ కూడా మనుషులు కుతంత్రాలు. అక్కడ మరొక ఆయన ఇదిగోండి ఈయన తయారు చేస్తున్నాడు చూడండి, క్యాబేజ్ తయారు చేస్తున్నాడు అనుకుంటాను. రకరకాల వస్తువులు తయారైపోతున్నాయి అక్కడ. ఎస్, మీట్ తయారు చేశాడు. మీట్ అదే అంటుంటారు కదా, డాగ్ తింటావంటే ఎస్ డాగ్ తింటా అంటున్నారు ఈ మధ్య. అదే మంది ఏం డాగ్ అంటే అదే హాట్ డాగ్. ఇదిగోండి బాబు తినండి డాగ్. ఇది కుతంత్రాలు రకరకాలవి. ఇక చాలా తయారవుతున్నాయి ప్రపంచంలో. మనుషులు దాన్ని మీట్ తయారు చేసేవాడు, మరి గుడ్లు తయారు చేసేవాళ్ళు, మనుషులు మోసం చేసుకుంటున్నారు. ఈ థర్డ్ డైమెన్షన్కి వచ్చిన వీళ్ళు తెలివితేటలు వాడుకొని చక్కగా వర్ధిల్లాల్సిన వాళ్ళు, దేశాన్ని డెవలప్ చేయాల్సిన వాళ్ళు ఒకరిని ఒకరు పాడు చేసుకునే పరిస్థితి. వద్దన్న కూరగాయల మీద భయంకరమైన విషపూరితమైనటువంటి గవర్నమెంట్స్ వద్దని చెప్పినటువంటి విషయాలు కొట్టి ఆ కూరగాయలు పాడవకుండా 3 రోజుల్లో పాడైపోయే కూరగాయ 15 రోజుల వరకు వాడిపోకుండా ఉంటుంది మార్కెట్కి వచ్చాక కూడా. అదంత బాగుంటుందని దానికి కారణం వారు విషం జల్లుతున్నారు వాటి మీద. అరటిపళ్ళ మీద చూడండి, కల్లాపు జల్లుతున్నాడు. ఇంటి ముందు జల్లే కల్లాపు అంతా అరటిపళ్ళ మీద జల్లుతున్నాడు. ఏంటయ్యా చల్లుతున్నామంటే అవి తెల్లారికల్లా పండిపోతాయి, పచ్చగా అబ్బా అద్భుతంగా కనిపిస్తాయి. కానీ వేవేర్ ఆఫ్ ఆ యొక్క వాటి గురించి అది విషం. అది మనుషులకు విషం తీసుకెళ్తుంది. మనిషి బాడీని కంటికి అందంగా కనబడుతుంది, కానీ మనిషి బాడీకి న్యాచురల్గా అది పండాలి. అలా పండకుండా వీళ్ళు కెమికల్స్తో పండించేస్తున్నారు. కంటికి అందంగా కనబడాలి, మనుషులు కొనుక్కొని వెళ్ళాలి. ఇలాగ ఎన్నెన్నో కుతంత్రాలు మనుషులు కలుగు చేస్తున్నారు. ఈ మనుషులు చేసే వాటిని ఆర్టిఫిషియల్గా చేసేవన్నీ కూడా ప్రజలను హాని చేస్తున్నాయి. దేవుని వాక్యమునకు విరుద్ధమైనవి అవన్నీ కూడా. మరి అంత్య దినాల్లో అలాగే జీవిస్తున్నారు చాలా మంది. దేవుని బిడ్డలారా,
జ్ఞానం పెరిగింది కానీ మైండ్ సెట్ మారలేదు మనుషులు. అందుకే దేవుడు అంటే మారు మనసు పొందండి, మనసు మార్చుకోండి, లేదా మీకు పరలోక రాజ్యం లేదు. మీరు పరలోకం రావాలనుకుంటున్నారా? ఈ మాయ పనులు మానేయండి, మాయ పనులు ఆపేయండి, మాయ కార్యక్రమాలన్నీ ఆపేయాలి, వ్యర్థమైనవన్నీ ఆపేయండి. దేవునికి తెలియదు అనుకుంటారు కొంతమంది. దేవుడు ఇప్పుడు పెట్టుకున్న సీసీ కెమెరాలు అన్నీ చూపిస్తున్నాయి. పరలోకమందున దేవునికి ఎప్పుడో ఉంది సీసీ కెమెరా. ఆయన నేత్రాలు భూమికి ఈ చివరి నా చివరకు భూమి ఎందంతటా సంచరిస్తాయంట ఆయన కళ్ళు. ఎవరు యథార్థవంతులో వారిని బలపరచడానికి దేవుని కళ్ళు లోకమందంతటా సంచరిస్తూ ఉన్నాయి. వృత్తాంతములు 16:9 సామెత 15:3 మంచివారిని చెడ్డవారిని ఆయన నేత్రాలు చూస్తున్నాయి. అందుకే అన్నాడు యోసేపు, అమ్మా ఈ పాపం నేను చేస్తే నా దేవుని దృష్టి ఎదుటి నేను ఎంత ఘోరమైన పాపని అయిపోతాను తల్లి, ఇలాంటి పాపం నేను చేయకూడదని. ఎవరన్నారయ్యా? సీసీ కెమెరాలన్నీ ఆఫ్లో ఉన్నాయి, మొత్తం అన్నీ ఆఫ్ చేసాం. ఇప్పుడు ఎవరికి కనిపిస్తుంది? ఒక కెమెరా ఆఫ్ చేయలేవమ్మా. ఎక్కడుంది సారా? ఎక్కడుంది ఆ కెమెరా? అది పైన బిగించేస్తుంది. ఆడియో వీడియో క్లియర్గా రికార్డ్ అవుద్దమ్మా. 4K పనికిరాదు, 8K కూడా పనికిరాదు. అంత పవర్ఫుల్ కెమెరా అమ్మా. ఎక్కడుంది అది చెప్పు అంటే, అది ఇక్కడెక్కడ లేదమ్మా, పైన ఉంది. దేవుని కన్ను అన్నిటినీ రికార్డ్ చేస్తుంది. కనుక దేవుని వాక్యానికి విరుద్ధమైన పాపం చేస్తే నేను ఎలా తప్పించుకుంటాను తల్లి? అమ్మా ఎవరైనా మీరైనా ఎవరైనా ఇటువంటి పాపాల్లో పడకూడదు, మీరు మారండి, నాకు నీతి బదులు చేస్తావా చూడు అని చెప్పి ఆమె అందరి ముందు అవమానపరిచింది. అతను అందరు కలిసి చేయని తప్పుకి అవమానపరచబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు. అప్పుడప్పుడు ఆ జైల్లో వాళ్ళు అనుకుంటారు, ఏం బాయ్ నీకు అటువంటి అవకాశం ఇస్తే పాపం చేయకుండా నువ్వు తన్నులు తిని జైలుకి వచ్చి కూర్చున్నావు అంటే, లేదు బాబు దేవుడిని చూస్తాను. దేవుడు చూస్తే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జైలు పాలయ్యావు కదా. లేదు, దేవుడు చూస్తున్నాడు. చూస్తాడు. ఏం చేస్తాడు? నీకు ఏం చేస్తాడో చూపిస్తాను. దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుని ముందు నేను యథార్థంగా ఉంటాను, ఆ యథార్థతను కాపాడుకుంటాను, భక్తిని కాపాడుకుంటాను, ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటాను, నీతిగా బతుకుతాను. అయితే ఏం జరుగుతుంది? మీరు చూస్తారు కదా. అలా ప్రార్థన చేస్తూ భక్తిగా ఉన్న ఈ వ్యక్తికి 4th డైమెన్షన్లోకి తీసుకెళ్ళాడు దేవుడు. ఏంటి ఆ 4th డైమెన్షన్? రాజుగారికి ఒక స్వప్నం వచ్చి ఆయన కలవరపడుతుంటే ఆ స్వప్నం యొక్క కళ అర్థం ఆయనకి తెలియట్లా. దాని కళ అర్థం చెప్పడం యోసేపుకి అర్థమైపోయింది. ఒకప్పుడు రాజుగారి ఇంట్లో ఒక వ్యక్తి తప్పు చేశాడని ఇదే జైలుకి పంపిస్తే అతనికి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఆ భావం ఎవరికి అర్థం కాల, అతనికి కూడా అర్థం కాల. ఏంటి కళ భావం నాకు ఇలా వచ్చింది బ్రదర్ అని చెప్పంటే యోసేపు కనబడ్డాడు అక్కడ. హలో యోసేపు గారు, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారు, మీకు ఏమన్నా ఐడియా ఉంటుందా? ఈ కళ అర్థం ఏంటంటే, పలానా రోజున పలాంటయానికి నీ ఉద్యోగం మళ్ళీ తిరిగి వస్తుందని వెళ్ళిపోతావు రాజుగారి ఇంటికని. అరే నా ఉద్యోగం నాకు వచ్చేస్తా, సస్పెండ్ చేసి ఇక్కడ పడేశారు కదా, అయినా నువ్వు నిర్దోషమని రాజుగారికి తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత నిన్ను తీయించిన వాళ్ళందరినీ లోపల పడేసి నిన్ను బయటికి తీస్తాడు చూడని చెప్పాను. అన్నట్టుగానే కరెక్ట్ టైంలోకి ఆ టైంకి ఇతను బయటికి విడిపించడం, ఇతను రాజభవన్లో అంతఃపురంలోకి వెళ్ళిపోవడం, ఇతను పట్టించిన వాళ్ళని శిక్షించడం జరిగినట్టు అతను షాక్ అవుతాడు. ఆ యవనస్తుడు ఒకడు ఉన్నాడు ఆ జైల్లో, వాడికి ఏంటో అర్థం కావట్లేదు, మా కళ్ళ అర్థం చెప్పేస్తున్నాడు. ఈలోగా రాజుగారికి కళ వచ్చింది. అతను పిలిచింటే, రేవా ఇట్రా, నాకు కళ వచ్చింది, నాకు అర్థం కావట్లేదు, రాత్రి నిద్ర కూడా పట్టలేదు, అందుకే నేను ఎవరితో మాట్లాడాలి అర్థం కావట్లేదు అంటే ఎవరు అర్థం చెప్పట్లా. అప్పుడు ఇతను అంటాడు, సార్ నాకు కళ వచ్చిందని ఆ కళ అర్థం చెప్పాడు. అతను టైము డేట్ ప్రకారం చెప్పాడు, ఎగ్జాక్ట్గా నాకు ఉద్యోగం కూడా తిరిగి వచ్చింది. అతను ఉన్నాడు. ఎక్కడున్నాడు? అతను ఆ జైల్లో ఉన్నాడని. ఎందుకు పెట్టారు జైల్లో? ఏదో ఒక ఆవిడ చేయని పాపానికి ఆయన మీద నేరం మోపితే తీసుకొచ్చి పెట్టారు. తీసుకురండి ఇతను. అక్కడికి తీసుకొచ్చాడు. బాబు నాకు కళ వచ్చింది, జవాబు చెప్తావా అని ప్రార్థన చేసుకుని, దేవుడు రివీల్ చేస్తే చెప్తాను సార్. ఎవరయ్యా నీ దేవుడు? జీవం గల దేవుడు, భూమి ఆకాశంలో సృష్టిని, ఈ సృష్టి యావత్తును చేసినవాడు, సూర్యచంద్ర నక్షత్రములను చేసినవాడు, మనల్ని మానవులను రక్షించినవాడు, ఈ లోకానికి మరి మానవాళిని ఏర్పాటు చేసినవాడు ఆ దేవుడు, ఆయన నా కొరకు ప్రార్థన చేస్తాడు. సరే ప్రార్థన చేసుకున్నాడు. అద్భుతంగా జవాబు చెప్తాడు. ఇతని యొక్క కల భావాన్ని చెప్తాడు. ఆ ఎండిపోయిన ఆవులంటే ఏంటి? అది కరువు. పక్క చిక్కిపోయిన ఆవులు కనిపిస్తాయి, బలమైన ఆవులు కనిపిస్తాయి, బలమైనవి ఎద్దులు లాంటివి. బలహీనమైన ఆవులు కనిపిస్తాయి. పక్క చిక్కిపోవడం అంటే కరువు రాబోతుంది. పశువులు ఎండిపోవడం అంటే పశువులు తినే మేత కూడా లేకుండా పోతుంది. మీ దేశం మీదకి కరువు రాబోతుంది రాజా. అయితే నన్ను ఏం చేయమంటావు? వెంటనే ఈ రోజుల్లో పంటలు బాగా పండించి ఆ కరువు మీ దేశం మీదకి రాకముందే కొట్లు పెద్ద పెద్దగా చేయించి అందులో దాచుకోండి, ధాన్యాన్ని, గోధుమల్ని అన్నింటిని కూడా దాచేసేయండి. ఆలస్యం చేశారా మునిగిపోద్ది మీ దేశం మొత్తం, తినడానికి తిండి కూడా లేకుండా మీరు అలమటించిపోతారు. అవునా? నీ మాటల్లో నమ్మకం వస్తుందని చెప్పి చేయించారు. నిజంగానే కరువు వచ్చింది అని చెప్పినట్టుగా. ఏమయ్యా నీకు ఎలా తెలుసు ఇవన్నీ? 4th డైమెన్షన్లో దేవుడు వివరించాడు నాకు.
దేవుని బిడ్డలారా, అక్కడ నుండి చూస్తే దానియేలుకి డైమెన్షన్స్ అంటే 4th డైమెన్షన్లో జీవించాడు దానియేలు. ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థించే ఈ దానియేలుకు దేవుడు కలల అర్థాలు చెప్పేటువంటి ఒక డ్రీమ్స్, రాజుగారికి డ్రీమ్ రావడం, అతను ఏ డ్రీమ్ పొందాడో అతను మర్చిపోవడం, మర్చిపోయిన డ్రీమ్ని ఇతను వివరించడం, నీకు వచ్చిన డ్రీమ్ ఇది రాజా, పలానా టైంలో పలానా రోజు రాత్రి నువ్వు పడుకున్న తర్వాత మీ యొక్క రాణి హాయ్ చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది కరెక్టే, ఆ టైంలో మీరు నిద్రలో ఉన్నాను, ఆ టైంలో ఇదిగోండి ఈ విధంగా మీకు విజన్ వచ్చింది. నిజమేనయ్యా, నా కళ అచ్చంగా అలాగే చెప్పాను. నీకెలా తెలుసు నేను కలగన్నాను? నీకెలా తెలుసు అంటే నా దేవుడు వివరించాడు. ఎవరిని దేవుడు చాలా విచిత్రంగా ఉన్నాడే, నేను కన్నా కళ కూడా చెప్తున్నాడా, కళ యొక్క భావం ఇది, ఇదిగో నీ దేశం మీదకి ఇవి రాబోతున్నాయని చెప్తే అతన్ని చక్రవర్తిగా చేస్తాడంటే ఆ దేశంలో ఒక మంత్రిగా చేస్తాడు. దేవుని బిడ్డారా, ప్రిజన్ నుండి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు యోసేపు. ప్రార్థనలో ఉండి 4th డైమెన్షన్లో బతికాడు. దేవుని బిడ్డారా, దానియేలుని సింహాల బోల్లో పడేసిన ముమ్మారు దినానికి ప్రార్థిస్తూ దేవునితో 4th డైమెన్షన్లో బతికాడు. మోషే దేవుని దగ్గర ప్రార్థిస్తూ దేవుని దగ్గర మొరపెడుతూ నిర్గమకాండం 33:11 4th డైమెన్షన్లో బతికాడు. వాళ్ళు ఎవరు గొప్పలు చెప్పుకోలే. ఈ 1వ డైమెన్షన్ కూడా ఉండదు వీళ్ళ దగ్గర, ఒకటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మారాలి. చూడండి, మోషే సాత్వికుడు, నమ్మదగినవాడు, దేవుని ఇల్లంతట్లో ఫెయిత్ఫుల్ పర్సన్, a meek person. నిర్గమకాండం 33:11 దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట. దేవునితో ముఖాముఖిగా మాట్లాడవా? అటువంటి అనుభవం మీకుందా? భార్య భర్తలే ముఖాముఖిగా మాట్లాడుకోవట్లేదు. భర్త వచ్చేయి ఏముందా తినడానికి ఏం చేసావంటే ఆమె టీవీ చూస్తూ సీరియల్ చూస్తూ ఏదో ఉందో చూసుకో, వేడి చేసుకుని తిను అనేవాళ్ళు కొంతమంది. అమ్మా నాన్న వచ్చాడని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళండ్రా నాన్న ఎదుర్కోండి అని చెప్పాల్సిన తల్లి, బాబు లేనా పాప లేకు నాన్నగారికి ఎదురెళ్ళు అని చెప్పాలి తల్లి. అమ్మా నాన్న వచ్చాడు, రాకెక్కడికి పోతాడు అని టీవీ చూస్తూ ఉంటుంది. ఏమిటిదా? మీ జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు కనిపిస్తుంటారు ఈ లోకంలో. అలా ఉండడానికి లేదు. కుటుంబంలో ఎప్పుడు కూడా నాన్న వచ్చాడంటే పిల్లలిద్దరిని లేపి పరిగెత్తించాలి. ఎందుకంటే ఆయన అలసిపోయి కష్టపడి కాయ కష్టం చేసి ఎన్నో ఒత్తులు ఎన్నో టెన్షన్స్తో ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు తనకి దేవుడిచ్చిన ఈ చిన్న ఇల్లు, అద్దిల్లో, సొంత ఇల్లు, అది పాతిల్లో, కొత్త ఇల్లు, ఏదో ఒక ఇల్లు. ఆ పిల్లలు ఎదురొచ్చి నాన్న ఎలా ఉన్నావు, చలిలో ఉన్నప్పుడైతే మరి వేడిగా తాగడానికి, లేదు వేడిగా ఉంటే వేసవకాలంలో వస్తే చల్లగా తాగడానికి ఏర్పాటు ఇదిగో అమ్మ ఇచ్చిందని చెప్పిస్తుంటే ఆయన ప్రాణం చల్లగా ఉండదు. లోపలికి అడుగు పెట్టి తన ఇల్లు, అతని టెన్షన్లు అన్నీ మర్చిపోయి ఇంకెప్పుడైనా ఏ టెన్షన్ వచ్చినా ముందు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు. నేను ప్రార్థన చేస్తానండి అని చెప్పి ఒక్క మాట, ఎంతసేపు ప్రార్థన చేస్తే ఏ భర్తకైనా విసుకొస్తుంది. ఆయన ప్రార్థన లేనోడు కాబట్టి ప్రార్థన చేయండి, చిన్న మాటలు. అలాగే భోజనాల దగ్గర ప్రార్థన చేయనప్పుడు ఒక ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభు మరి నాయన అబ్రహాం లింకన్ గారిని వాడుకున్నట్టు నన్ను వాడుకోండి ప్రభు. ఏంటి భోజనం దగ్గర ప్రార్థన చేస్తున్నట్టు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారిని వాడుకున్నట్టు నన్ను వాడుకోదేవా, ఈ ప్రపంచంలో నాయన గొప్పవాడిగా నన్ను చేయి ప్రభా. ఈ రైస్ పండించిన రైతుని జ్ఞాపం చేసుకో, మిల్లాడించిన మిల్లోడిని జ్ఞాపం చేసుకో, బస్తాలు మోసిన లేబర్స్ని జ్ఞాపం చేసుకో, ఆ ట్రక్ డ్రైవ్ చేసిన డ్రైవర్ని జ్ఞాపం చేసుకో. ఈలోగా కుక్క వచ్చి తినేసి వెళ్ళింది అన్నం. సో ప్రార్థన చేసేటప్పుడు దేనికి ఎంతసేపు ప్రార్థన చేయాలి అంతసేపే ప్రార్థించాలి. వీళ్ళు ఏ డైమెన్షన్లో ఉన్నారో ఎవరికి అర్థం కాదు. వీళ్ళు 4th డైమెన్షన్లో ఉండరు, 3rd డైమెన్షన్లో ఉండరు, రోజుకో డైమెన్షన్లో ఉంటారు. వీళ్ళు ఒకరోజు 1st డైమెన్షన్లో ఉంటే 2nd అవర్లో 2nd డైమెన్షన్లోకి వస్తారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. తర్వాత 3rd డైమెన్షన్లోకి వెళ్తారు, అన్నీ తెలిసినట్టు ఫీల్ అయిపోతారు. కనుక ఈ యొక్క లోకంలో జీవిస్తున్న మనం 4th డైమెన్షన్లోకి రావాలి. దేవుని కార్యాలు త్వరగా చెప్తాను, రాసుకోండి, ప్రార్థన చేసుకోబోతున్నాం. వాట్ డస్ ద 4th డైమెన్షన్ మీన్స్? 4వ కోణం అనగానేమి? A spiritual presence in the 4th dimension, it makes something different in life. మన యొక్క జీవితంలో 4వ యొక్క కోణము ఆధ్యాత్మికమైన దైవ సన్నిధిని చూపిస్తూ ఉన్నది, మార్పును చేకూరుస్తూ ఉన్నది. The 4th dimension, spirituality, consists of 4 elements in life. ఈ యొక్క 4వ కోణం అనేది ఆధ్యాత్మిక జీవితంలో 4 విధాల అనుభవాలను మనకు సూచిస్తూ ఉన్నది. Thoughts, it works on thoughts. ఆలోచనలపై క్రియ చేస్తున్నది. It works on faith. విశ్వాసంపై క్రియ చేస్తున్నది. Dreams, కలలపై క్రియ చేస్తున్నది. spoken words. మాట్లాడబడిన వార్తపై క్రియ చేస్తున్నది. Not our words but the Bible scriptures. మన మాటలు కాదు, దేవుని లేఖనములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. What are the first one? మొట్టమొదటిది ఏమిటి? Thoughts. ఆలోచనలు. Thought lives will be they accurately according to the word of God. వాక్యానుసారంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. వారి తలంపుల ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, వారి తలంపుల విషయంలో మార్పు వస్తుంది. అప్పటి వరకు వాళ్ళు గొప్ప అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి అరే నేనే పాటి వాడిని, నేను ఇంత గొప్పలు చెప్పుకున్నానంటే డంబంగా బతికాను, చిచ్చి అలాంటి జీవితం వద్దు, తగ్గించుకొని బతుకుతాను,
థాట్ లైఫ్ మారిపోతుంది. దేవునితో నడవాలి అనే ఆలోచన విధానాలకు వచ్చేస్తారు. వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. ఫోర్త్ డైమెన్షన్లో ఉన్న వారి యొక్క ఆలోచన విధానమే వేరుగా ఉంటుంది. రెండవదిగా ఫెయిత్ అంటే విశ్వాసంతో జీవిస్తారు. దే విల్ నాట్ వాక్ బై సైట్ బట్ వాక్ బై ఫెయిత్. వారు వేలు చూపును బట్టి, కంటి చూపును బట్టి కాకుండా ఫెయిత్ ద్వారా దేవునితో నడవడం ప్రారంభిస్తారు. మూడవదిగా డ్రీమ్స్ అంటే కలలు, ఈ దేవుడిచ్చేటువంటి దర్శనాలు, అనేక విషయాలు వారి జీవితాల్లోకి బయలుపరచబడుతూ ఉంటాయి. దేవుడు విజన్స్ ఇస్తూ ఉంటాడు. తర్వాత స్పోకెన్ వర్డ్ అన్నప్పుడు ఇది రాయబడిన వాక్యం, లోగోస్ అని చెప్పంటాం. ఆల్రెడీ దేవుడు పలికిన మాట. అలాగే వర్డ్ రైమా అంటే రైమా అన్నప్పుడు ఆయన ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాడు దేవుడు కొన్ని మాటలు. ఆ మాటలు తీసుకొని వాక్యానుసారంగా లోగోస్లో ప్రకారంగా ఉన్నాయి లేవు, రాయబడిన వాక్యానికి స్పోకెన్ వర్డ్ రెండు కూడా కలవాలి. ఎందుకంటే బైబిల్ రాయించిన వాడే నీతో మాట్లాడుతున్నాడు. దానికి విరోధంగా ఆయన ఏం మాట్లాడాడు. సో ఆ విధంగా మనం కంపేర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. Adam walked in the presence of God, saw God and talked with him every day evening. ప్రతిరోజు సాయంకాలము ఆదాము అనే వ్యక్తి దేవునితో నడిచేవాడు. మీకు తెలుసు, అందుకే ప్రజలందరికీ దేవుడిని చూడాలని ఆశ, కోరిక ఉంది. కానీ ఆ దేవుడు కనబడకపోతుండగా ఎవరండి దేవుడు, ఉంటే కనబడమనండి. ఎందుకంటే ఆదాముతో దేవుడు మాట్లాడేవాడు. ప్రతి ఒక్కడి గుండెల్లో ఒక ఆశ ఉంది, దేవుడు అనే వ్యక్తి ఉంటే బాగుండు, కనబడితే బాగుండు, ఆయనతోనే మాట్లాడాలి, ముచ్చటించాలని అందరికీ ఆశ ఉంది. కానీ అందుబాటులో లేదు. అందరి దాక్షగా మారిపోయింది కనుక వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ చాలా మందికి తెలియదు. దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మనతో నడుస్తాడు, మనం ఆయనతో నడవచ్చు. ఈ విషయం తెలియక పాపం భౌతిక నేత్రాలతో చూడాలనుకుంటారు. భౌతిక నేత్రాలతో చూడలేము. ఆదాము దేవునితో నడిచేవాడు. ఫోర్త్ డైమెన్షన్లో ఏదెన్ తోటలో ఉన్నాడు. పాపం చేయక ముందు ఆదాము అవ్వలు సూటిగా దేవునితో మాట్లాడేవారు, దేవుణ్ణి చూసేవారు, దేవునితో మాట్లాడేవారు. దేవుని బిడ్డలను గమనించండి. మోసెస్ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫోర్త్ డైమెన్షనల్, he was walked in the fourth dimension. He was talking to God face to face. నిర్గమకాండం 33:11 వచనంలో దేవునితో మాట్లాడేట ముఖాముఖిగా మనం చూస్తున్న ఎలీషా హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫోర్త్ డైమెన్షనల్ లైఫ్. అతని జీవితంలో కూడా అప్పుడప్పుడు నవ్ అండ్ దెన్ గాడ్ గివ్ హిమ్ దిస్ ఫోర్త్ డైమెన్షనల్ డబుల్ అనాయింటింగ్ కలిగిన, రెండంతల అభిషేకం కలిగిన ఎలీషా అతను దేవుని రథాలను చూడగలిగాడు. అంతేకాదు తన పక్షంగా ఏ దేవదూతలను దేవుడు పెట్టాడో, దేవుడు అనుగ్రహించేటు కాపుదలు ఎలా ఉంటుందో, హెవెన్లీ ఆర్మీ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో దేవుని సేవకులను, దేవుని పిల్లలను విషయాన్ని ఆయన ఫోర్త్ డైమెన్షన్లో చూడగలిగాడు. అటువంటి ఆత్మీయత మనం కలిగి ఉంటున్నావా? ఎస్, కలిగి ఉండాలి. అతని యొక్క చూడండి, గెహాజీ అతని దగ్గర శిష్యుడు. ఉదయమే లేచారు, ఇద్దరు లేచారు. ఎలీషా లేచాడు, వెంటనే పక్కన గెహాజీ లేచాడు. గెహాజీ ఏ డైమెన్షన్లో ఉన్నాడు, మరి ఎలీషా ఏ డైమెన్షన్లో ఉన్నాడు మీరు చూస్తే, ఎలీషా పనివాడు ఉదయం లేచిన వెంటనే కళ్ళు తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. బాబు వెంటనే చూడాలి వీధిలో ఎలా ఉన్నారు జనం, ప్రజలు ఎలా ఉన్నారు, తెల్లవారు మనుషులను చూడాలనుకుంటాడు. మరి ఎలీషా వాళ్ళ మాస్టర్ లేచి ఏం చేస్తున్నాడు చూడాలి కదా. మాస్టర్ ఏం చేస్తాడు, ఆయన మోకరు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు, ఈయన దిక్కులు చూస్తున్నాడు. లోకంలో దిక్కులు చూసేవాడికి భయము, ఆందోళన, చింత, వేదన కలిగింది. ప్రార్థించేవాడికి ధైర్యము, విశ్వాసము, బలము, మరి ఆత్మీయ ఆనందం కలిగింది. ఇతనికి భయం ఎదురైతే అతనికి ధైర్యం ఎదురైంది. ఇతనికి కలవరం ఎదురైతే అతనికి సంతోషం, సమాధానం ఎదురైంది. అతను దేవుడిచ్చేటువంటి బలం, దేవుడు దేవదూతలను చూడగలిగాడు. ఇతను అన్ని కలవరం. అందుకే ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పటికీ, ఇద్దరు ఒకే దేవుని సేవిస్తున్నా, ఒకతను ఫోర్త్ డైమెన్షన్లో ఉన్నాడు, ఆయన ఎలీషా. ఆయన దగ్గర ఉన్న పనివాడు పెందలకాడిని లేచి దిక్కులు చూస్తూ లోకం వైపు చూస్తున్న వ్యక్తికి అతను థర్డ్ డైమెన్షన్లో, సెకండ్ డైమెన్షన్లో ఉన్నాడు. మరి మీరు ఏ డైమెన్షన్లో ఉంటున్నారో ఆలోచన చేసుకోండి. నెక్స్ట్ మనం గమనిస్తున్నప్పుడు ఎజికేల్ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫోర్త్ డైమెన్షనల్. మరి ఎజికేల్ గ్రంథము 37:1-10 వరకు ఎండిన ఎముకలు లోయలోనికి వెళ్ళి దేవుడు అంటాడు, ఎజికేల్ వెళ్ళి ఈ విధంగా మాట్లాడు. ఆ ఎముకల లోయలోకి వెళ్ళి జీవం గల దేవుని యెహోవా ఆత్మ రమ్ము అని పిలువు. అంతే, ఆత్మ వస్తుంది. వాళ్ళంతా కూడా ఎండిపోయిన డ్రై బోన్స్ విల్ బికమ్ ఎ గ్రేట్ ఆర్మీ, గొప్ప సైన్యంగా నిలబడతారని. ఎండిపోయిన ఎముకలు, అస్థపింజరాలు, పుర్రేలు, ఎముకలు కనబడుతున్నప్పుడు ఎముకల లోయలో మిమ్మల్ని నిలబెట్టినట్టునే మీలో కొంతమందికి హార్ట్ ఆగిపోవడం, పరలోక ప్రయాణం కూడా జరిగిపోతుంది. అప్పుడే వచ్చేవేంటి బిడ్డ అంటే, ప్రభువా ఆ ఎముకలను చూస్తున్న నా గుండె ఆగిపోయింది అంటాడు. కానీ ఇక్కడ ఎజికేల్ అంటాడు, దేవుడు నువ్వు నాకేం చెప్తే అది చేస్తాను ప్రభు అని. ఆ ఫోర్త్ డైమెన్షన్లో ఉన్నట్లరా దేవునికి ఇష్టంగా మనం బతకాలి. ఫోర్త్ డైమెన్షన్ అనేది ఎజికేల్ గ్రంథం 37:1-10 ఆయన ఆజ్ఞాపిస్తుండగా అద్భుతాలు జరిగాయి.
ఎండిపోయిన ఎముకలన్నీ లేచి వచ్చి ఆ జీవం గల దేవుని ఆత్మ ఆ ఎముకల్లో ప్రవేశించి నరాలు, ఎముక, చర్మము, కిడ్నీలు, లివరు, హార్ట్ అన్ని అప్పటికప్పుడు తయారైపోయాయి. బ్రెయిన్ తయారైంది, వస్త్రాలు తయారైపోయాయి. ఆ తర్వాత మనుషులు నిలబడి మాట్లాడుతున్నారు. పెద్ద ఆర్మీ తయారైపోయింది. 4th డైమెన్షన్లో చూశాడు. అలాగే మనం చూస్తున్నప్పుడు ఐజయా 4th డైమెన్షన్లో జీవించాడు. 6వ అధ్యాయం. మరి యెషయా కూడా మీరు చదవచ్చు. తర్వాత స్టీఫెన్, హీ హాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4th డైమెన్షన్. అందరూ రాళ్లతో కొడుతున్నప్పుడు అతను లేచి అంటాడు, దిగో మా ప్రభు యేసుక్రీస్తు నాకు కనిపిస్తున్నాడు, దేవుని కుడి పార్శ్వమున ఉన్న సింహాసనం మీద లేచి నా కుమారుడా వచ్చేయి అని పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను ప్రభు దగ్గరికి అని చెప్పి అంటాడు. 7వ అధ్యాయం 6వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలో కనిపిస్తుంది అపోస్తల కార్యాల్లో. నెక్స్ట్ మనం గమనించినప్పుడు జాన్ ది అపోస్టల్, రెవల్యూషన్ చాప్టర్ 1:10 అండ్ టోటల్ రెవల్యూషన్ చాప్టర్. మీరు రెవల్యూషన్ బుక్ అంతా చదువుతుండగా ప్రకటన గ్రంథం గతంలో వివరించాను, అనేక మంది మీరు తెలుసుకున్నారు. ఈ ప్రకటన గ్రంథంలో ఈయనకి పరలోకం కనబడింది, దేవునితో మాట్లాడాడు, దేవదూతలతో మాట్లాడాడు. మరి అక్కడ పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో, పరలోక వీధులు ఎలా ఉంటాయో, పరలోకంలో మనుషులు ఎలా ఉంటారో, చనిపోయిన ఆత్మలు ఎక్కడుంటాయి, హతసాక్షులైన వారి ఆత్మలు ఎక్కడుంటాయి, యేసు ప్రభు నమ్మినందుకు ఎవరిని కొట్టి చంపి కాల్ చేస్తే వాళ్ళ ఆత్మలన్నీ ఎక్కడున్నాయి, బలిపీఠం దగ్గర వాళ్ళంతా ఏం చేస్తున్నారు, జీవక్రీడలు ఎలా పెడుతున్నాడు దేవుడు, అనేక విషయాలు 4th డైమెన్షన్ టోటల్ ప్రకటన గ్రంథం అంతా కూడా ఇతను తీసుకువెళ్ళి మరి దేవుడు చూపించాడు. ఇదే ఎక్స్పీరియన్స్ అపోజిట్ పౌలు కూడా ఉన్నట్టుగా చూస్తున్నాం. జీసస్ లివ్డ్ ఇన్ 4th డైమెన్షన్ మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఆయన ట్రాన్స్ఫిగర్డ్, ఆయన కొండ మీదకి రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన ముఖము సూర్యుడు వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు తెల్లగా ఉన్ని వలె కనబడ్డాయి. ఆశ్చర్యపోయారు పేతురు, యోహాను, యాకోబులు. ఆయన ఏలియాతోనూ మరి మోసెస్తో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఇద్దరే రాబోతున్నారు మళ్ళీ ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి, ఇద్దరు ప్రవక్తలు మాట్లాడబోతున్నారు. చాలా మంది హానోక్ అంటారు కానీ హానోక్ రాడు. వస్తే మోసెస్ అలాగే ఎలైజా వీళ్ళిద్దరే వస్తారు. ఎందుకంటే ఇజ్రాయేలు జూయిష్ పీపుల్ని అడిగితే వాళ్ళు చెప్తున్నారు వస్తే వాళ్ళిద్దరే రావాలి, ఇద్దరు ప్రవక్తలు వస్తారని. ఎందుకంటే మోసెస్ ఎలా డెలివరెన్స్ ఇచ్చాడో అలాగే ఐగుప్తు నుండి వారిని విడిపించడానికి మోషే వస్తాడని. మనోళ్ళు ఎందుకంటారంటే హానోక్ అని మరణం లేకుండా వెళ్ళాడు కాబట్టి హానోక్. అది మన తలంపులు పక్కన పెట్టండి. బైబిల్ ఏం చెప్తుందో, యూదుల చరిత్ర ఏం చెప్తుందో చూడండి. మరణం లేకుండా వెళ్ళిన వారు ఏలియా ఒకరు, హానోకు ఒకరు. అయితే హానోకు ఏలియా వస్తాడు, హానోకు రావట్లేదు, ఏలియా మోసెసే వస్తారు. వారిద్దరు అంటే వాళ్ళకి సంబంధించిన ఆత్మ, వాళ్ళ మినిస్ట్రీ ఇవ్వబడుతుంది ఇద్దరికి. వారు గొప్ప అద్భుతాలు చేస్తారు, ఆకాశాన్ని అగ్నిని రప్పిస్తారు. ప్రపంచ మీడియా అంతా వాళ్ళ వైపు తిరుగుతుంది. ఇక మీరు టీవీ 9లో, టీవీ 5లో, టీవీ 200, 300 అన్నీ మారు మోగుతాయి. ఇజ్రాయెల్ దేశంలో ఇద్దరు కనబడుతున్నారు. ఈ ఇద్దరు మనుషులు ఏవేవో చేస్తున్నారు. ప్రకృతి మరి సూపర్ మ్యాన్ అని చెప్పి అంటారు. సూపర్ మ్యాన్లు కాదయ్యా, వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని ప్రవక్తలని. అటువంటి అద్భుతాలు చేస్తుండగా ఇజ్రాయెల్ అందరూ వాళ్ళ వైపు తిరిగి నిజంగా మా ప్రవక్తలు మీరే అన్నప్పుడు అర్థం చేసుకుని ఇప్పటికైనా మీరు సిలువేసి చంపిన యేసును ప్రకటించడానికి వచ్చాం, ఆ యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పి అంటారు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని పరిచయం చేస్తారు. అప్పుడు ఇజ్రాయెల్ దేశస్తులు, యూదులు యేసు ప్రభుని నమ్ముకోండి. వీళ్ళలో కొంతమంది అంటుంటారు, భారతదేశానికి వచ్చి సువార్త చెప్తారేంటండి, ముందు మీ ఇజ్రాయెల్ వాళ్ళే మారలేదు కదా అని. ఇజ్రాయెల్ వాళ్ళు మారి ఉంటే మనందరికంటే ఎక్కువ భక్తి చేస్తారు, మన దాకా సువార్త వచ్చేది కాదు. వాళ్ళు సువార్తను నిరాకరించడం వల్ల ప్రపంచంలో అన్ని దేశాలకు సువార్త వెళ్ళింది. ఇప్పుడు అన్ని దేశాలు వద్దంటున్నప్పుడు ఈ సువార్త ఇక దేవుడు ఆప్ చేసి దాన్ని తీసుకెళ్లి ఇజ్రాయెల్ దేశానికి ఇస్తాడు. వాళ్ళు మారుతుండగా ఇక్కడ రక్షించబడిన తర్వాత ఇంకెవరు రక్షణలోకి రారు కొన్నాళ్ళు పోయాక. ఇక సువార్త వినబడదు యూట్యూబ్లో. ఇక సువార్త కొన్నాళ్ళు పోయిన తర్వాత టీవీలో వినడానికి కూడదు, యూట్యూబ్లో వినడానికి కూడదు. సువార్త మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ దీన్ని ఆప్ చేస్తారు. ఇది ఆగిపోయే రోజు రాబోతుంది. దానికి ముందే తెలుసుకుందాం. వాక్యం కొరకు అనేక మంది అలమటించిపోతారట. వాక్యం కొరకు అయ్యో మాకు వాక్యం కావాలని చెప్పేటప్పుడే వినరు. దేహోవా మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఆయన వెతకండి, ఆయన దాటిపోయాక నువ్వు వెతికిన ప్రయోజనం ఉండదు. కాబట్టి ఒక టైం ఇచ్చాడు అన్ని దేశాలకు. ఇక ఇక్కడ నుండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళబోతుంది సువార్త. వెళ్ళకముందే మనం మారు మనసు పొంది భక్తి కలిగి మన దేవునికి ఇష్టంగా బతికినట్లయితే అన్ని జనుల నుండి ఒక సంఘం లేపబడుతుంది. ఆ సంఘం ప్రభు రాకడలో ఎత్తబడాలి. ఆ తర్వాత యూదుల్లో ఉండి ఒక సంఘం రాబోతుంది. ఏమిటి, 2 సంఘాలా? అవును. యూదుల్లో ఉండి వచ్చే సంఘము నెక్స్ట్ ఎత్తబడుతుంది. ముందు అన్ని జనుల నుండి ఎత్తబడతావు. ఈ ఎత్తబడే సంఘాల గురించి తర్వాత నేను మాట్లాడతాను. ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాను పిల్లరా, మనం 4th డైమెన్షన్లో జీవించాలి. మనం కూడా 4th డైమెన్షన్లో జీవించాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఉన్నట్టుగా నమ్మాలి, దేవునికి హృదయం ఇవ్వాలి, ప్రార్థించాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ చదువుల్లో కూడా
దానియేలు టీనేజర్, 4th డైమెన్షన్లో జీవించాడుగా. యోసేపు 4th డైమెన్షన్లో బతికాడుగా, పాపాన్ని నశించుకొని. మరి యూత్ ఎవరిని తీసుకున్నా మీరు బైబిల్లో పాత నిబంధనలో కొత్త నిబంధనలో మీరు చూడండి. మరి దేవుని బిడ్డలుగా అనేక మంది కొత్త నిబంధనలో కూడా పౌలు గారు, బాప్తిసం ఇచ్చే యోహాన్, అపోస్తలుడైన యోహాన్, పేతురు గారు, వీళ్ళందరూ కూడా నిలబడ్డారు, దేవుని కృపను పొందారు. దేవుడు మీకును దయచేస్తాడు, మనందరికీ దయచేస్తాడు. మనము ఆ 4th డైమెన్షన్లో ముఖాముఖిగా దేవునితో మాట్లాడలేకపోయినా ఇదిగో ఆత్మదేవునితో రోజు మాట్లాడే అవకాశం. అందుకే దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని ఆరాధించేవారు ఆత్మతో. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద బాడీస్ ఆఫ్ దోస్ హూ లివ్ ఇన్ ద 4th డైమెన్షన్? ఈ 4th డైమెన్షన్లో జీవిస్తున్న వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వారి తలంపులు ఎలా ఉంటాయి, వారి భక్తి జీవితం ఎలా ఉంటుంది, ఆ లెక్కలోకి మీరంతా రావాలని నేను కోరుతున్నాను. ఇంకొంచెం 4th డైమెన్షన్ గురించి అద్భుతమైన విషయాలు వినాలని ఆసక్తిగా ఉందన్న వారు చేయొద్దండి. నిజంగా అద్భుతమైన విషయాలు పిల్లరా. ఈ డైమెన్షన్లోకి వెళ్ళామంటే నేను ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్న వారిలో, బతికున్న సేవకుల్లో ఎవరెవరు 4th డైమెన్షన్లో జీవిస్తున్నారో కూడా చెప్తాను. రేపు మనం తెలుసుకుందాం మిగిలిన సందేశాన్ని. ప్రార్థన చేసుకుందాం. చేతులపై గట్టి, ప్రభా ఈ డైమెన్షన్స్ గురించి తెలియపరిచావు. నేను ఇప్పుడు 2nd డైమెన్షన్లో కన్ఫ్యూజన్లో ఉండకుండా, ఆ 1st డైమెన్షన్లో అయోమయంలో ఉండకుండా, 3rd డైమెన్షన్ అంటే ఈ లోక వస్తువులు, లోక సామాగ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తు సామాగ్రి, ఈ లోకంలో మానవ తలపులు, మానవ జ్ఞానంతో కాకుండా అయ్యా నేను ఉన్నతమైన 4th డైమెన్షన్లో బ్రతకాలని ఆశపడుతున్నాను. అటువంటి జీవితం నాకు దయచే ప్రభా అన్న వారు మీ చేతులపై ఎత్తి ప్రార్థించగలరా? ఎస్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధ నీ నామములో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి యవన బిడ్డ, ప్రతి కుమారుడు, కుమార్తె ఆ 4th డైమెన్షన్లోకి రావాలని ప్రభా నువ్వు ఆశిస్తున్నావు. ఎందుకంటే నీ స్వరం వినాలని, నిన్ను పోలి మేము నడవాలని, నీ వలే మేము ఆలోచించాలని, నీ వలే నీతో నడిచే జీవితాలు మాకు కావాలి ప్రభా. నీతోనే నడవాలి, దినదినము నీ వలే మేము మారాలి, నీ చిత్తం చేయాలి, నీ రాజ్యం అందరిలోకి తీసుకుని రావాలి. అయ్యా 4th డైమెన్షన్లో బతికే కృప మా అందరికీ దయచేయండి. విడివిడి జ్ఞానం మాకు అక్కర్లేదు. అయోమయంలో మేము బతకూడదు నాయన తండ్రి. సగం తెలిసి తెలియక జీవించి కన్ఫ్యూజన్లో మేము ఉండకూడదు. మేము జీవిస్తున్న ఈ ఒక్క జీవితం అయ్యా 4th డైమెన్షన్లో జీవించే కృప మాకు దయచేయండి. మీ చిత్తం నెరవేర్చేవారుగా నువ్వు ఆత్మస్వరూపివి. నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కుటుంబాల్లో ఉన్నటువంటి మోషే నీతో నడిచాడు, హానోక్ నీతో నడిచాడు ప్రభా, ఎత్తబడ్డాడు. ఏలియా గారు నీతో నడిచారు నాయన, అగ్నిరథాలను చూడగలిగాడు ప్రభా. నీ కనికరం చొప్పున మాతో మాట్లాడావు నాయన. మేము గెహాజీ వలె దిక్కులు చూసేవారుగా ఉండక తెల్లవారి పెందల కన్నే లేచి దేవుని ముఖాన్ని చూసేవారుగా మార్చివేయండి. పెందల కన్నే మేము లేవాలి, ఎవరో లేపడం కాదు నాయన, మాకు మేముగా లేవాలి. అలారం పెట్టుకున్నావు. మరొక విధంగా మనసు ఉంటే మార్గం ఉందని మాకు తెలిసినాడు. ఇదిగో మనసు పెట్టి మేము లేచి ప్రార్థించడం ద్వారా దినదినము నీకు దగ్గరై ఈ లైఫ్ చేంజింగ్ జర్నీ విత్ గాడ్, దేవునితో నడిచేటువంటి ఈ ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో మేమంతా నీతో నడిచే కృప గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఇచ్చావు నాయన. సుమారుగా 7-8 months నీతో నడుస్తూ ఉండగా ప్రతి కుటుంబం ఉదయం సాయంకాలం ప్రార్థిస్తుండగా మా చిన్న బిడ్డలకు కూడా అజ్ఞానం ఇవ్వండి, పెద్దలకు అజ్ఞానం ఇవ్వండి, మా టీనేజర్స్కి అజ్ఞానం ఇవ్వండి. ఎవరు అయోమయంలో బతకకుండా సహాయం చేయండి. ఆ 4th డైమెన్షన్ విషయాలు మాకు బయలుపరచండి. రేపు కూడా విపులంగా మాతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుని మా ఆత్మీయ స్టాండర్డ్ పెంచుకునే కృపను మాకు ఇమ్మని. ఎక్కడ ఉద్యోగంలో, దేశ విదేశాలు ఎక్కడ పనిచేస్తున్నా మా ఆలోచన విధానం ఆ 4th డైమెన్షన్లో ఉన్నట్టుగా మేము ఉండగలిగే కృపనిమ్మని. యెషయా ప్రవక్త, దానియేలు ప్రవక్త, ఎజెకియల్ ప్రవక్తలు, అలాగే సామాన్యులు కూడా నాయన ఎందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు వారికి అలాంటి డైమెన్షన్ లైఫ్ ఇచ్చావు నాయన. కొన్నేళ్ళి ఆ 4th డైమెన్షన్లో దేవదూతలను చూడగలిగాడు. ఏంజల్స్ పైనుండి దిగి వచ్చాయి, వాళ్ళ ఇంట్లో మాట్లాడే ప్రభా. అటువంటి అనుభవాలు మాకు దయచేసి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. మీ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయికి ప్రభు మిమ్మల్ని తీసుకుని వెళ్ళినట్లుగా చేతులు పైకెత్తి గట్టిగా అడిగిన ప్రభు, నా ఆత్మీయ స్థితి పెరగాలి, నేను ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలి, ఆత్మీయంగా ఎదగాలి మా తండ్రి, మా కృపనివ్వు ప్రభు అని చేతులెత్తి గట్టిగా. తెలిసింది చాలు అనుకోకుండా నాకు తెలియాల్సింది చాలా ఉంది ప్రభు, నాకు బయలుపరచు నాయనా అని గట్టిగా పాడదాం, స్వరమెత్తి పాడదాం. Thank you Lord my God. Hallelujah, hallelujah. Thank you Lord. Hallelujah. I worship you Lord. Hallelujah. Thank you my Father. Hallelujah.
ప్రియులారా, ఈ రాత్రి నేను దీవించబడ్డాను, దేవుని వాక్యం ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటున్నాను అన్నవారు ఒకసారి చేతిని పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, మనసారా. హల్లెలూయా, స్తోత్రం.